నాయనా గణేశ, మాత వచ్చారు. ప్రణామం మాత. మాత, తమరు అకస్మాత్తుగా ఇచ్చట ప్రత్యక్షమై మా మనసులను ఆనందంతో నింపివేశారు. లోకోపకారమందుండి తీరిక దొరకని కారణంగా నేను తమరి దర్శనానికై కైలాసానికి కూడా రాలేకున్నాను. నా ఈ వివశత తమరికి అప్రియం కలగజేయదు. ఇక తమరే స్వయంగా ఇక్కడికి వచ్చి మాకు దర్శనం ఇచ్చినారు. మాతాపితల కృప ఎప్పుడూ అపారంగా ఉంటుంది. మాతాశ్రీ, తమరిప్పుడు ఎచ్చటి నుండి వస్తున్నారు? నేను శక్తి ధ్యాన ప్రయోజనం కోసమని ఏకాంత స్థలానికి వెళ్ళాను. కైలాసానికి వెడుతూ ఉంటే మీరందరూ జ్ఞప్తికి వచ్చారు. ఇక్కడికి వచ్చేశాను. మాత, తమరు ధ్యానమందు ఆ విచిత్ర ప్రాణిని అవశ్యం చూసియే యుందురు. అతను బ్రహ్మలోకమందు జన్మించాడు. అతను బ్రహ్మదేవుని వద్ద వరాన్ని పొంది అపార శక్తిని సంపాదించుకున్నాడు. అవును గణేశ, నేనొక సింధూరవర్ణ ప్రాణిని నా ధ్యానమందు అవశ్యం చూసి ఉన్నాను. కానీ అతనిపై ప్రత్యేక ధ్యాసనుంచలేదు. కానీ మాత, నేనైతే ఈ విచిత్ర ప్రాణిని నా దివ్య దృష్టితో చూసినంతనే అతని భవిష్యత్తు గురించి కూడా తెలుసుకున్నాను. ఏమనిపిస్తోందంటే, తమరు నా మాత, శక్తి స్వరూపిణి. నిశ్చయముగా తమరికి నాకన్నా అధిక జ్ఞానం ఉండును. తమరి సన్ముఖాన అధిక జ్ఞాని నవ్వాలనే సాహసం నేను చేయకూడదు. అతని గురించి యోచించక పుత్రా. ఎవరైతే అతన్ని ఉత్పన్నం చేశారో వారే అతనిని గూర్చి యోచిస్తారు. మాత, తమరు మరదే యోచిస్తున్నారు. ఈ వింతైన అద్భుత ప్రాణి బ్రహ్మదేవుని వరమును పొంది ఏదైనా అనర్థము తలబెడతాడేమోనని కదూ? తలపెడితే దాని పరిణామము అనుభవిస్తాడు. మిత్రమా నారద, బ్రహ్మలోకానికి వెళ్ళినా కూడా నా ఇచ్చ పరిపూర్తి కాలేదు. పరమపిత బ్రహ్మదేవుల ఆశీర్వాదాన్ని పొందలేకపోయాను. అరే, ఆశీర్వాదం లభించకుంటే ఏమి? నీవు బ్రహ్మలోకమునందు ప్రవేశించే అధికారాన్ని పొందగలిగావు. ఆ పరమశివశంకరులు పరమపిత బ్రహ్మదేవులను జాగృతుల్ని కూడా చేసేశారు. ఇక ఇప్పుడు నీవు పరమపిత బ్రహ్మదేవుల వద్దకు వెళ్ళి ఎప్పుడైనా ఆశీర్వాదాన్ని పొందవచ్చును. అరే, ఈ విచిత్ర ప్రాణి ఎవరు? నేను బ్రహ్మదేవుల పుత్రుణ్ణి, సింధూరుణ్ణి. ఆయన నాకు సర్వోత్తమ శక్తిని వరంగా ఇచ్చారు. నేను మహాబాహుబలుణ్ణి. మేము నిన్నెప్పుడు బ్రహ్మలోకమందు చూడనైనా లేదు. బ్రహ్మలోకాన్ని ఆ బ్రహ్మదేవుణ్ణే చూసి ఉండవు, మరి నన్నెలా చూడగలవు? అంటే నీవు ఉద్భవించినది ఆ బ్రహ్మదేవులు మేల్కొన్న పిదప అన్నమాట. అర్థాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేసేవారు బుద్ధిమంతులవుతారు. నాకు నీవు బుద్ధిగలవానిగా అగుపిస్తున్నావు, ఎందుకంటే నీవు నిజం చెప్పావు. నేను సింధూరుణ్ణి, సింధూరుణ్ణి. ఈయన దేవర్షి నారదుడు, బ్రహ్మదేవుల మానసపుత్రుడు. బ్రహ్మదేవుల మానసపుత్రుడా? అంటే నాకు భ్రాతవే అయితే మంచి చేయి నాకు. ఇక ఇది చెప్పు, బ్రహ్మదేవులు నాకు ఇచ్చిన వరం యొక్క ప్రభావాన్ని పరీక్షించటం నేనెలా చేయాలి? అందుకు ప్రమాణం ఎటువ పొందగలను చెప్పు. అట్టి యోచనే మనమునందు రానియకు సింధూరా. పరమపిత బ్రహ్మదేవులు ఎప్పుడూ ఎవరికి అసత్య వరాలనియ్యరు. మరి ఆయన వరాలను పరీక్షించడం లేదా అందులోని నిజాలకి ప్రమాణం పరికించవలసిన ఆవశ్యకత ఏమున్నది? ఆయన వరాల వల్ల దైత్యులు స్వర్గలోకంపైనే అధికారాన్ని పొందారు. పృథ్వీ పాతాళాలు వారి వశమయ్యాయి. నీవు ఆయన వరాలను శంకిస్తే ఆ వరాలిక వ్యర్థమే. కాదు 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 కాదు, నేను ఆయన వరాలనేమి శంకించడం లేదు. నేను కేవలం పరీక్ష చేద్దామనుకుంటున్నాను. నా శక్తి యొక్క పరీక్ష. శక్తిని పరీక్షించడం అందరూ చేసెదరు, మరి నేనెందుకు చేయరాదు? ఎటులో చేసేదవు వరం వల్ల పొందిన శక్తి పరీక్ష? బ్రహ్మదేవులు అన్నారు, నేనెవరినైనా నా బాహుల్లో బంధించి వేస్తే వారు చూర్ణమైపోతారని. అందుచేత వెతుకుతూ ఉన్నాను ఆ ప్రాణి కోసం, ఎవరిని నా బాహుల్లో బంధించాలా అని. నారాయణ నారాయణ. మరైతే పరమపిత బ్రహ్మదేవులు నీతో అననే లేదు కదా,
నీవు నీ బాహువుల్లోకి నారదున్నే తీసుకుని చూర్ణం చేయమని నిన్నే విను. ముందుకు రాకు, ముందుకు రాకు. పర్వతా నీవు అదృశ్యమైపో. సింధూరుడిలో అసుర ప్రవృత్తి జాగృతమైంది. ఇప్పుడు బ్రహ్మదేవుల వద్దకు వెళ్ళటమే ఉచితం. ఆయనపై శక్తి పరీక్ష చేసినప్పటికీ కూడా ఆయనకి ఎటువంటి అహితము జరగదు. నడు సింధూరా, బ్రహ్మలోకానికి నడు. అనర్థం. ఏం జరిగింది బ్రహ్మదేవా? ఏం జరిగినా అనర్థమే అయ్యింది. సింధూరుని మనస్సునందు అకస్మాత్తుగా అసుర ప్రవృత్తి జాగృతమయ్యింది. అతను శక్తి పరీక్ష చేద్దామనే యోచన చేస్తూ ఈ దిశగానే వస్తున్నాడు. మాకు ఆశ్చర్యంగా ఉంది. మా ఆవలింత నుండి ఉత్పన్నుడైన సింధూరునిలో అసుర ప్రవృత్తి ఎటుల కలిగినతో. నేను తమరిని ముందుగానే సావధానపరిచాను, కానీ తమరు నా మాటని వింటే కదా. సింధూరుడిప్పుడు సింధురాసురునిగా మారిపోయాడు. అతన్ని బ్రహ్మలోకమందు ప్రవేశించకుండా నిరోధించండి. ఇప్పుడు అతన్ని ఆపడం మా వశమందు కూడా లేదు దేవి. అతను మా నుంచి సర్వోచ్చ శక్తిని వరంగా పొంది ఉన్నాడు. ఇప్పుడు అతనిలో మాకన్నా ఎక్కువ బలముంది. బ్రహ్మదేవా, మాకు మా బాహువుల శక్తిని పరీక్షించే అవకాశం ఇవ్వండి. తమరు సృష్టికే జనకులు. మా బాహుల లోపల నలిగిన పునర్జీవితులవగలరు. చూర్ణమై కూడా మరలా తయారవగలరు. బ్రహ్మదేవా, అదృశ్యులై త్వరగా వైకుంఠం వెళ్ళండి. నారాయణ నారాయణ. నీ మిత్రుడు పర్వతుడిని ఎక్కడ విడిచి వచ్చావు నారదా? శ్రీహరి, దేవగురువు బృహస్పతి అతన్ని స్మరించారు. అతను స్వర్గలోకానికి వెళ్ళాడు. నేనిప్పుడు ఈ సమయమందు సింధూరుని గురించి తెలుసుకొని వచ్చాను. సింధూరుడా? ఎవరి సింధూరుడు? సింధూరుడు సింధురాసుడిగా మారాడు నారదా. ఇక ఇప్పుడు అతను బ్రహ్మదేవులను వెన్నాడుతూ ఈ దిక్కే వస్తున్నాడు. మరి ప్రభు, శ్రీహరి, మా దుష్టపుత్రుడు సింధురాసురుడి నుంచి మమ్ము రక్షించండి. మేము పుత్రమోహముతో అతనికి వరాన్నైతే అవశ్యం ఇచ్చాము. కానీ ఇప్పుడు వాడు మమ్మే బ్రహ్మదేవా, మాకు తెలియను బ్రహ్మదేవా. మరిప్పుడు ఆ దుష్ట అసురుడు తమరికి హాని చేకూర్చలేడు. ఉత్తమమేమిటంటే మనమందరము ఇట నుంచి అదృశ్యమయ్యి పరమశివుని శరణు కోసమై కైలాసం వెడదాం. సింధురాసుని శక్తి అక్కడ పనిచేయలేదు. పరమపిత ఎక్కడున్నారు తమరు? ప్రత్యక్షమవ్వండి. నేను తమరికి నమ్మకంగా చెబుతున్నాను, తమరి పైన బల ప్రయోగాన్ని చేయను. పరమపిత, పరమపిత, రక్షించండి పరమేశ్వర, రక్షించండి. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, రక్షించండి పరమశివ. బ్రహ్మదేవులు మా పితరులు. నేను ఆయన పుత్రుణ్ణి, సింధూరుణ్ణి. సింధూరుణ్ణి కాదు కాదు, ఇప్పుడు నీవు మా పుత్రుడవు కాదు. సింధూరుడు నుండి సింధురాసునుడిగా మారిపోయావు. మా పుత్రునిలో అసుర ప్రవృత్తి, అసురుల భీతావహ వ్యవహారము జనించనే జనించవు. నీలోని అవి జనించాయి. అందుకు సింధురాసురుని దోషి అని ఎందుకంటారు పరమపిత? నా దోషాన్ని తమరు క్షమించాలి. కానీ తమరి వరాల గొప్పతనమే అలాంటిది కదా. ఎవరైతే అసురులు కారో వారు అసురులవుతారు. ఇక అసురులైన వారైతే మహాసురులుగా మారతారు. నారాయణ నారాయణ. ఇప్పుడు తమరు తమ వరం యొక్క దోషాన్ని సింధురాసురుని తలపై ఎందుకు రుద్దుతారు? ఇది మరి జరగాల్సిందే కదా. మరి ఆశ్చర్యం ఖేదము ఎలా? ఏం సింధురాసురా, నేనేమైనా అనుచితంగా అన్నానా? ఉచితానుచితాల జ్ఞానాన్ని తెలియజేస్తాను నీకు. దాంతో పాటు అందరినీ చూర్ణం చేసి పారేస్తాను.
నేను సింధురాసురుణ్ణి. నేను వరం రూపంలో సర్వోచ్చ శక్తిని పొంది ఉన్నాను. నేను మీ అందరినీ నా విశాల బాహువుల్లో బంధించి పిండి చేసేస్తాను. బ్రహ్మదేవుల వరం యొక్క శక్తిని ఎవరూ ఎదిరించ సాహసించలేరు. నేను నేడు నా ఈ బలాఢ్య బాహువులతో మీ అందరినీ చూర్ణం చేసేస్తాను. నారాయణ నారాయణ, మమ్మల్ని అందరినీ చూర్ణం చేసే ముందు సుదూర సత్యాన్ని మరింత చేరువలో చూడు అసురరాజా. ఏమిటి? ఏమన్నావు నీవు? నేను అన్నది నువ్వు ఈ జగత్తులోనే సర్వాధికమైన భాగ్యశాలి అసురుడివి అని. ఒకేసారి త్రిమూర్తులను నీ హృదయానికి హత్తుకుంటూ ఉన్నావు. నీకు హితం నారాయణ నారాయణ అవశ్యం కలుగుతుంది. ఒరి మూర్ఖ, మేము మా యొక్క త్రినేత్రంతో కామదేవుని భస్మం చేసి వేశాము. దానితోనే నిన్ను భస్మం చేసేస్తాము. తొలగించు నీ బాహువుల్ని. తమరలా చేయలేరు మహాదేవా. ఎందుకంటే నేను నా బాహువులలో ఈ విధంగా మీ అందరినీ నలు దిశలా బంధించి ఉంచుతాను. ఇక తమరు నన్ను భస్మం చేస్తే నాతో పాటు మీ అందరూ భస్మం అయిపోతారు మహాదేవా. పుత్ర గణేశ, పుత్ర గణేశ, త్వరగా కైలాసంపై ప్రత్యక్షమవ్వు, త్వరగా కైలాసంపై ప్రత్యక్షమవ్వు. ఓం నమః శివాయ. పుత్ర గణేశ, మాము ఈ దుష్టుని బాహుపాసం నుండి విముక్తుల్ని చెయ్యి. మాత, నేను తమరితో అన్నాను కదా, బ్రహ్మదేవుల ఆవలింత నుండి ఉత్పన్నుడైన ఈ దుష్టుడు ఏదో ఒక ఉపద్రవం అవశ్యం కలిగిస్తాడని. అయినా తమరు నా మాట పైన ధ్యాస ఉంచలేదు. సింధురాసురా, చెప్పు, నీవు చావాలనుకుంటున్నావా లేదా బ్రతికి ఉండాలనుకుంటున్నావా? ఓరి విచిత్ర ప్రాణి, నన్ను చంపేటటువంటి వాడు ఈ సృష్టిలో ఎవ్వరూ జన్మించనే లేదు. ఓ పెద్ద ముఖము, అంత భారీ శరీరమున్న అద్భుత ప్రాణి, నీవును నాకు ఎట్టి హాని కలిగించలేవు. సింధురాసురా, నేను నీకు అంతిమ హెచ్చరికనిస్తున్నాను. ఈ పూజ్య దేవదేవీ మణులను ఆదరపూర్వకంగా విడచి వారి క్షమనర్థించు. లేదంటే నేను నీకు ఎలాంటి దుర్దశని కలిగిస్తానంటే అది ఊహించడం స్వయంగా నీ వరదాత అయిన బ్రహ్మదేవులకే సాధ్యం కాదు. నీవు బ్రహ్మదేవుల వరప్రసాదిని సంహరించలేవు విచిత్ర ప్రాణి. ఎందుకంటే బ్రహ్మదేవులు నా మృత్యువు విషయమై ఏమీ చెప్పనే లేదు.